మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఓవర్ టు యు. ఉమ్మడి పాలమూరు జిల్లా విషయానికి వస్తే మొదటి 2 దఫాల్లో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించిందో మూడో దఫాలో కూడా అదే రకమైనటువంటి ఫలితాలను అయితే చూసాం. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే 25 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కైవసం చేసుకోగా 17 స్థానాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వీరికి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా దాదాపుగా 15 మంది అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగిలిన జిల్లాల విషయానికి వస్తే నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా తన హవా వీచినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపుగా 80కి పైగా స్థానాల్లో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే మిగిలినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కూడా దాదాపుగా 50 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వనపర్తి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నారాయణపేట జిల్లా విషయానికి వస్తే కొంత బీజేపీ కొన్ని స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీ కొంత బలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రకమైనటువంటి ఫలితాలు అయితే చూస్తూ ఉన్నాం. అయితే మొదటి 2 దఫాలతో పోలిస్తే కొంత కాంగ్రెస్ పార్టీ హవా తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల ఎక్కువ మొత్తంలో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అవి అర్ధరాత్రి వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత పూర్తిగా ఫలితాలు వెలువడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే ఫలితాలు వెలువడినటువంటి ప్రాంతాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ప్రక్రియ కొనసాగుతుంది. గెలిచిన ప్రాంతాల్లో అభ్యర్థుల సంబరాలు కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.